शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री कृष्ण परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। అందరికీ నమస్కారం. నా యొక్క గీతా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలో ఆ విషాద యోగం గురించి పరిచయాన్ని, తర్వాత 1 నుండి 3 శ్లోకాల వరకు అక్కడ మనం నేర్చుకున్నాం. ఈ భాగంలో మనం 4వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం, పాండవుల యొక్క సైన్యాన్ని చూసి రాజు అయినటువంటి దుర్యోధనుడు తన గురుదేవుడైనటువంటి ద్రోణాచార్యుల వద్దకు వచ్చి, వాళ్ళ సైన్యం ఎలా ఉందో చూడండి, పాండవుల సైన్యం, మీ శిష్యుడైనటువంటి ద్రుపదపుత్రుడు ఈ సైన్యం తాలూకు వ్యూహాన్ని రచించాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడన్నది ఈ భాగంలో మనం ఇప్పుడు కొంత తెలుసుకుందాం. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. మళ్ళీ ఇంకోసారి చూద్దాం శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ శ్లోకం చూసాం కదా. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. అత్ర శూరాః మహేశ్వాసాః, మహా విశ్వాస అనేటువంటి 2 మాటలు కలిసినట్టయితే మహేశ్వాసాః అవుతుంది. భీమార్జున సమాః యుధి యుయుధానః విరాటః చ ద్రుపదః చ మహారథః. ఇది పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం చూద్దాం. అత్ర అంటే అక్కడ, అంటే పాండవ సైన్యంలో. దుర్యోధనుడు చెప్తున్నాడు గురువు గారికి ఆ పాండవ సైన్యం గురించి చెప్పాడు కదా, మళ్ళీ వాళ్ళు దాని గురించి చెప్తున్నాడు అనమాట. అత్ర అక్కడ అంటే ఆ పాండవ సైన్యంలో శూరాహ వీరులు, మహేశ్వాసాహ అంటే గొప్పదైనటువంటి ధనుర్ధారులు, గొప్పగా ధనుస్సును ధరించి యుద్ధం చేయగలిగినటువంటి ధనుర్యుద్ధంలో గొప్పవాళ్ళందరూ
వాళ్ళందరూ ఎలా ఉన్నారట? భీమార్జున సమాహ, అంటే భీముడితోటి అర్జునుడితోటి సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళందరూను అని చెప్తున్నాడు. యుధిహి అంటే యుద్ధంలో. యూధాన, వాళ్ళు ఎవరో కొన్ని పేర్లు చెప్తున్నాడు అనమాట. యూధాన అంటే సాత్యకి అని. అంటే సాత్యకి ఎవరు అంటే బలరామకృష్ణుల యొక్క సోదరుడు అవుతాడనమాట. విరాటశ్చ అంటే విరాటరాజు అంటే విరాట రాజ్యానికి రాజు అయినటువంటి మత్స్యరాజు, ఆయన పేరు మత్స్యరాజు. ద్రుపద ద్రుపద మహారాజు. మహారథుడు అంటే ఏమిటంటే ఒకేసారి 10,000 మంది ధనుసు ధరించి యుద్ధం చేస్తుంటే వాళ్ళతోటి ఒంటరిగా యుద్ధం చేయగలిగినటువంటి సమర్థుడిని మహారథుడుగా అంటారు. యుద్ధాల్లో వాళ్ళకి కొన్ని ఇది ఉంటాయన్నమాట, గ్రేడ్స్ అంటాం మనం మామూలుగాను. అలాగా ఆ గ్రేడ్స్లో ఏమిటంటే మహారథి, అతిరథి, రథి, అర్ధరథి ఇలా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ యొక్క యుద్ధం చేసేటువంటి శక్తిని దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ నిర్ణయించబడతాయి. అలాగ 10,000 మంది ధనుర్ధారులతోటి ఒక్కడే యుద్ధం చేసినట్టయితే కనుక అతన్ని మహారథుడు అంటారు. అతనికి అన్ని శస్త్రాల్లోనూ ప్రయోగాల్లోనూ నేర్పు కలిగి ఉంటాడనమాట. అటువంటి వాడిని మహారథుడు అంటారనమాట. దీనిపైన ఇప్పుడు పద్యం చూద్దాం. పోటు విలుకాండ్లు అనిలోన పోరు వీరవరులు. పోటు విలుకాండ్లు అనిలోన పోరు వీరవరులు. భీముడు మరియును అర్జునునికి సములు. మత్స్యుడు యుధాన సాత్యకియును. యా మహారథి ద్రుపదుడు యందు నిలిచే. మత్స్యుడు యుధాన సాత్యకియును. యా మహారథి ద్రుపదుడు యందు నిలిచే. ఈ భావం చూద్దాం. అక్కడ పాండవ సైన్యంలో భీమార్జునులతోటి సమానమైనటువంటి సాత్యకి, విరాటరాజు అయినటువంటి మత్స్యరాజు, మహారథుడైన ద్రుపదుడు వీళ్ళంతా ఉన్నారు అని చెప్పేసి ఈ శ్లోకంలో తెలియజేశాడు దుర్యోధనుడు తన గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారికి. ఇంకా ఎవరెవరు ఉన్నారన్నది తర్వాత శ్లోకాల్లో చెప్తున్నాడు. 5వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకానికి పదవిభాగం చూద్దాం. దృష్టకేతుః చేకితానః చ కాశీరాజः చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజः చ శైభ్యः చ నరపుంగవః. ఇది ఈ శ్లోకం తాలూకు పద విభాగం. ఈ ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. దృష్టకేతు. ఈ దృష్టకేతు అనే అతను ఎవరు అంటే శిశుపాలుడి యొక్క కుమారుడు. చేకితానః చ అంటే చేకితానుడు అనే వారు ఎవరు అంటే యదువంశంలో ఒక గొప్ప వీరుడు అన్నమాట. కాశీరాజः చ కాశీరాజు, కాశీరాజ్యానికి రాజు. వీర్యవాన్ శక్తిశాలి అయినటువంటి వాడు. పురిజిత్ అంటే పురిజిత్తు. కుంతిభోజः చ కుంతిభోజుడు అనేటువంటి రాజు. శైభ్యः చ శైభ్యుడు అనేటువంటి రాజు. ఇతడు ఎవరంటే నరశ్రేష్ఠుడు అని చెప్పేసి ఈ పద్యానికి పదవిభాగం, ఈ శ్లోకానికి పదవిభాగం, అర్థం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. దృష్టకేతుండు
పురుజిత్తు పృథివి నెన్న చేకితానుడు మరియు కాశీపతియు ఇక ధీరుడగు కుంతి భోజుడు వీరవరుడు నరవరుడు శైభ్యుడు కలరు అందులోనా దృష్టకేతుండు పురుజిత్తు పృథివి నెన్న చేకితానుడు మరియు కాశీపతియునిక ధీరుడగు కుంతి భోజుడు వీరవరుడు నరవరుడు శైభ్యుడు కలరు నందులోన. ఇంకా పాండవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో అని వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళు ఎవరు అంటే శిశుపాలుడి కుమారుడైనటువంటి దృష్టకేతువు, యదువంశ వీరుడైనటువంటి చేకితానుడు, శక్తిశాలి అయినటువంటి కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు వీళ్ళంతా ఉన్నారని చెప్పేసి ఈ 5వ శ్లోకంలో తెలియజేశాడు. ఈ 6వ శ్లోకంలో ఇంకా కొంతమంది గురించి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ 6వ శ్లోకం ఏమిటో చూద్దాం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చూద్దాం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పదవిభాగం చూద్దాం. యుధామన్యు చ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాః చ వీర్యవాన్ సౌభద్రః ద్రౌపదేయాః చ సర్వ ఏవ మహారథాః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం ఇప్పుడు. యుధామన్యు చ అంటే యుధామనుడు అనేటువంటి వాళ్ళు, విక్రాంత ఆయన ఎవడం అంటే పరాక్రమశాలి, ఉత్తమౌజాః చ ఉత్తమౌజుడు అనే ఆయన, వీర్యవాన్ ఆయన వీరుడు, సౌభద్రః అంటే వీర్యవాన్ వీరుడు శక్తిశాలి అని కదా, సౌభద్రః అంటే సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు, ద్రౌపదేయాః చ అంటే పాండవులు ద్రౌపది యొక్క కుమారులు, వీళ్ళని ఉప పాండవులు అంటారు. ద్రౌపదేయాః చ ఉప పాండవులు అన్నమాట. ఈ ఉప పాండవులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వారెవరు అంటే ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు. ఈ 5గురు ఉప పాండవులు అన్నమాట. ద్రౌపదీదేవికి పాండవులకి పుట్టినవాళ్ళు వీళ్ళందరూ, కాబట్టి వీళ్ళని ఉప పాండవులు అంటారు. సర్వ అంటే వీళ్ళందరూ, ఏవ వీళ్ళందరూ కూడా మహారథాః మహారథులే అని చెప్పి చెప్తున్నాడు. మహారథులు అంటే ఎవరో ముందు భాగంలో మనం తెలుసుకున్నాం కదా, అలాంటి మహారథులు వీళ్ళందరూ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకానికి ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. వీరవరుడుత్తమౌజుడు వీరులైన ఆయుధామన్యుడు ఉపపాండవాదులు మరి గొప్ప విలుకాడు అభిమన్య కుమరుడు కలరెందరో మహారథులను ఎంచి చూడా. వీరవరుడు తమౌజుడు వీరులైన ఆయుధామన్యుడు ఉపపాండవాదులు మరి గొప్ప విలుగాడు అభిమన్య కుమరుడు కలరెందరో మహారథులను ఎంచి చూడా. ఈ పద్యం యొక్క ఈ శ్లోకం యొక్క భావాన్ని చూద్దాం ఇప్పుడు. పరాక్రమశాలి అయినటువంటి యుధామన్యుడు, బాగా శక్తిమంతుడైనటువంటి ఉత్తమౌజుడు, సుభద్రార్జునుల కుమారుడైనటువంటి అభిమన్యుడు, పాండవులు ద్రౌపది యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులు, వీళ్ళందరూ కూడా మహారథులే గురువర్య అని చెప్పేసి దుర్యోధన మహారాజు ద్రోణాచార్యుల వారికి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం ఇక్కడితో అయింది. తర్వాత శ్లోకం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
अस्माकं तु विशिष्टायेतान्निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तां ब्रवीमि ते। अस्माकं तु विशिष्टायेतान्निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य సంజ్ఞార్థం తాం బ్రవీమి తే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. అస్మాకం తు విశిష్టాః ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకాః మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అస్మాకం అంటే ఇప్పటివరకు పాండవుల సైన్యం గురించి చెప్పాడు కదా. ఇప్పుడు తన సైన్యం గురించి చెప్పడానికి దుర్యోధనుడు ఆయన గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి తన సైన్యంలో వాళ్ళ గురించి చెబుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అస్మాకం మనలో అంటే మన సైన్యంలో కానీ అంటే ఆ సైన్యం సంగతి పక్కన పెడితే మన సైన్యంలో విశిష్టాః ప్రధానులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, తాన్ వారిని, నిబోధ తెలుసుకోండి, వాళ్ళ గురించి తెలుసుకోండి, ద్విజోత్తమ అంటే విప్రవర్య, నాయకాః అధ్యక్షులు అంటే సైన్య అధ్యక్షులు, మమ అంటే నా యొక్క, సైన్యస్య సేనకు అంటే నా యొక్క సేనకి సైన్యాధ్యక్షులు, వీళ్ళందరి గురించి తెలుసుకోండి. సంజ్ఞార్థం అంటే వాళ్ళు ఎవరో తెలియడం కోసం అని చెప్పేసి, ఎరుక కోసం అంటే వాళ్ళు ఎవరో తెలియడం కోసం, తాన్ వారి పేర్లను బ్రవీమితే మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పటివరకు పాండవ సైన్యం గురించి చెప్పాడు కదా 6వ శ్లోకంలోను. ఇప్పుడు 7వ శ్లోకంలో తన సైన్యం గురించి చెప్పడం మొదలుపెట్టినాడు. మన సైన్యంలో కూడా ఎవరెవరు ఉన్నారో మీకు తెలియజేస్తాను వాళ్ళ పేర్లని అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం. మనదు సైన్యమునందున్న ఎట్టి వీరవరులందరి ప్రముఖులు వీరవరులు, మనదు సైన్యమునందుననున్న ఎట్టి వీరులందరి ప్రముఖులు వీరవరులు, సేన నడుపువారు మరియు శ్రేష్ఠవరులు, వివరముగా చెప్పెదాచార్య వినుడు తమరు. మనదు సైన్యమునందుననున్న ఎట్టి వీరులందలి ప్రముఖులు వీరవరులు, సేన నడుపువారు మరియు శ్రేష్ఠవరులు, వివరముగా చెప్పెదాచార్య వినుడు తమరు. ఓ బ్రాహ్మణోత్తమ విప్రవర్య అంటే గురువు గారు, మన పక్షాన ఉన్నటువంటి గొప్ప సైన్య యోధులు, సేనా యోధులు ఎవరెవరు ఉన్నారు, వీరులు ఎవరెవరు ఉన్నారు, మరి సేనాపతులు ఎవరెవరు ఉన్నారో కూడా తెలుసుకోండి. వాళ్ళని గురించి మీకు తెలియడం కోసం అని చెప్పేసి వాళ్ళ వివరాలన్నీ కూడాను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకంతో ఈ భాగాన్ని పూర్తి చేసుకుందాం. వచ్చే భాగంలో ఆ సైన్యంలో కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్య వారికి తెలియజేశారో ఆ వివరాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽస్తు తే.
విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి. ఓం ఏతత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.